బండ్ల దారి ఇప్పుడు బండ్లు ఎట్లా పోతాయి మరి? ఇగో గిట్లా పోతే అమ్మా, ఇగో గిదే బండ్ల దారి ఇది. ఇదా దారి తయారు చేసేదా? ఇట్లా పడుతుందా అంట ఇళ్ళకేంచే కానీ ఇదే మన చిలకలకనే పోతుంది. మల్లన్న గుడి గట్టు, మల్లన్న గుడి గట్టు బండ్ల దారి. మరి మల్లన్న చుట్టూ ఎట్లా తిరుగుతుంది బండి? ఇది మనం వచ్చింటాయి బండి. ఇప్పుడు మాది ఆడ సిసి రోడ్ లేదా ఆడ ఆడ ఈ పోరాడు పోతున్నారు, వాడు పోతాడు చూడు ఇప్పుడు వాళ్ళకించి, ఆ తొర్రలకించి బండ్ల దారి ఉన్నది. ఇప్పుడు పోతున్నాడా పోరాడు, వాళ్ళకించే పోయినాం మనం. బండ్లు అంత చిన్న దాంట్లో పడతాయరా? ఇప్పుడు ఏంటంటే చూపిస్తా. నువ్వు చెప్పు లేకుంటే మళ్ళీ మర్చిపోయినావా? చెప్పులు వేసుకున్నాడు, ఏడబెట్టేసావు మళ్ళా. అదే ఈడనే ఉన్నాయా? ఓకే. ఆ పోరడు పైసల కోసం పోయాము, అప్పులోడు కూర్చున్నట్టు ఉన్నాడు అని అయ్యాడు అయ్య కూడా పోనీ. ఆ రోజు ఇదంతా సాఫ్ చేయించినాం, అది పెట్టి ఈ పెద్ద పెద్ద ముళ్ళ చెట్టు అన్ని తీసేసి మళ్ళీ పెరిగినాయి ముళ్ళ చెట్లు. అమ్ముకుంటే నీకు మస్తు పైసలు వస్తాయి, మస్తు పైసలు వస్తాయి అంటున్నారు. ఇప్పుడు బిల్డింగ్లు అవతల దాకా కట్టిరు కదా, మన అవతల దాకా బిల్డింగ్ కట్టిరు, ఆడ రోడ్ వేసిరు. ఈ దగ్గరనే ఉంటది జర రోడ్ బిట్ అనమాట. ఇది రోడ్ ఉన్నది, ఈడ రోడ్ వాడేది ఉన్నది. ఇంకా ఇగో మనకి ఇచ్చింది గీ సైడ్దేనానే ఓయ్యా, ఈ పక్కదే మనకు. ఇగో ఇట్లా పొడుగులు ఇచ్చిండ్రు మనకు, అలా అంజనేమో అట్లా తీసుకున్నది. కడి పెట్టిరు కదా నాకు, ఇది కడి మన అప్పుడు వాతలేడు ఆ బాడతావు. ఇప్పుడు వాళ్ళకు మనకు అయిపోయిందా? ఆ పాటిండు మళ్ళీ ఇంకేం దేవుడాడతాడు. ఇప్పుడు మొగంగా అయ్యింది దేవుడాడు. ఇగో ఇట్లా ఇక్కడ కడి ఉన్నది, ఆడొక కడి ఉన్నది మధ్యలో. నీకు ఇంత ఎక్కువ వచ్చింది, మాకు తక్కువ వచ్చింది అని అంటున్నాడు. ఆ గోడ వీళ్ళంతకు పెట్టిండు అని ఆయన కయ్యానికి వచ్చేవాడు. ఇదేమో ఇట్లా పోయేదారి. రెడ్డిపల్లి ఈశ్వరయ్య భూమికి ఇదంతా కాలబెట్టుకొచ్చిండాడు, వాళ్ళది కూడా కాలబెట్టిండు. ఇప్పుడు ఇటు ఇటు వాళ్ళది ఇది సుధాగాంధీ అయ్యింది. ఇప్పుడు ఇదంతా సుధాగాంధీ, ఇదంతా ఈ నుంచి ఆడదాకానే ఇక ఆడ దగ్గర ఇల్లు దగ్గర సుధాగాంధీ ఇదంతా. ఇప్పుడు మనకు ఇక మనకి ఇగో ఇక్కడ వచ్చింది ఈ బందుకు. ఇప్పుడు ఈ నుంచి ఆ బండి పెట్టిన కాడదాకా, బండి పెట్టిన అది ఆడ తీసుకుందామని చూస్తుందేమో సుధాకర్, మనకి ఇది ఇద్దామని చూస్తున్నాడేమో ఈ బందుకు. మళ్ళీ ఇక్కడ అక్కడ చేసుకుందాం ఇద్దరం అని మళ్ళీ చూసుకుంటున్నాడు. అట్లా ఈ బందుకు తీసుకోవాలి మనం. ఏ బంధుది? ఈ బంధు బండి పెట్టిన బంధు. అప్పుడు మీకు ఎక్కువ వచ్చింది, మాకు తక్కువ వచ్చింది, మీకు ఎక్కువ వచ్చింది మాకు దేవుడా నాయనా నా తండ్రి మధువన్ బాబా, మా భూమి మాకు ఉండాలి, మా భూమి చూడు బాబా, నువ్వు మధువన్ బాబా మా భూమి చూడు, మా రఘురాముల భూమి మా సాయి కృష్ణది ఉండాలి. ఇక్కడ కడీలు ఉన్నాయమ్మా దూరం నుంచి ఉన్నాయి, ఆడొకటి ఉన్నది ఆ చెట్టు కాడ, అదంతా భూమి రెడ్డిపల్లి ఈశ్వరయ్యది వాతే బాడుకో వాంది వాతే. ఇప్పుడు వాళ్ళది కూడా ఎకర పైన ఉందేమో, అయితే వాళ్ళది కూడా ఉండొచ్చు. అలా బుక్ లో తెలుస్తుందిరా. ఆడ అవతల ఉన్నది లేదా దారి కూడా కదే, ఈ దారి అదే. మరి నువ్వు చెప్పులు వేసుకొని దిగాలే, ఇట్లా కాలే దిగుతున్నావు. ముళ్ళ చెట్లు ముందే ఇప్పుడు నేనేది పోవాలి గాడికి? కాలువ ఉండదు, నేను పోయేస్తాలే ఊక. మరి నేనే ఉండు, నేను పోయేస్తా. ఇళ్ళ మా తుమ్మ ముళ్ళు ఉండే అప్పుడు అంతా పోయి మళ్ళీ ముళ్ళే పెరిగింది. ఇళ్ళ పడేసిండి గవర్నమెంట్ ముళ్ళు ఇంతగానో. అప్పుడేమో తుమ్మ ముళ్ళు ఉండి బాధ అయింది, ఇప్పుడేమో గవర్నమెంట్ ముళ్ళు ఉండి బాధ. ఈడ ఖాళీగానే ఉంది, ఏమైంది? ఈడ ఈ తొవ్వు ఉన్నది మధ్యలో, ఆడ అవతల ఏముందో పొలం ఉన్నది. ఇక
కాలువనే అనుకో, కానీ ఇప్పుడు కాలువ లెక్క లేదు, ఎలా ఉంది ఇట్లా ఇట్లా భూమి లెక్క ఉంది కొద్దిగా. ఆ నేను ఫోటో తీస్తున్నావు, దీని అవతల ఏముందనేది తెలియాలి. ఇగో ఇక్కడ నిలబడ్డా, ఇగో ఇక్కడ నిలబడ్డా కదా గడ్డకు. ఇట్లా నడిచినట్టుంది. ఇట్లా అటు ఇటు ఎత్తు ఎత్తున్నది అనమాట. ఈడ ఎత్తు ఎట్లుంది, ఆడ ఎత్తు అట్లుంది అంతే, కాలువ లేదు. ఇది ఎవడైనా కబ్జా చేసేది తెలియదు. ఇంత ఉన్నది ఇలా ప్రాపర్టీ. అర్ధ ఎకరా దాకా ఉంది ఇది. ఇప్పుడు మనకు ఇక్కడ 20 గుంటలా, 20 గుంటలా ఇది ఇడ. ఇప్పుడు ఆడ పొలం ఇది కాదు, రాగడిది, ఇది రాగడి పొలం కలిపి ఎకరా. అవు పది అంతే, 25 ఆడ 15 20 ఉంటుంది. ఆడ 20 ఉంటుంది అన్నారు. 20 ఇక్కడ 20 అక్కడ అన్నారే, సమానం నాతోనైతే. మరి చూడాలి. ఆయనకి 15. అరే నా భూమి కూడా అందులో ఎక్కేసుకో మాట్లాడగలవు. నీ భూమి కలిపి ఎందుకు మాట్లాడతాం? ఆయనది మాత్రం ఎకరదే. ఇప్పుడు ఆడింత బావి సైడ్ కుదదురా అంటే ఇది అలాగా మా అమ్మ కొన్నదా, ఈ తారీఖు వేరే ఉన్నదే, ఇట్లా మంచిగా చూపెట్టాలి చేయితోటి. ఆ ముసలోడు చూడండి ముందు రాస్తుండవు రాత. వీళ్ళందరూ పాడుకోలు. ఇప్పుడు ఈ బంధుకైతే సుధాగానికి మనక ఇది సుధాగానికి వచ్చింది అని అన్నాడు. అప్పుడు వాడు గొడవ పెట్టుకుంటే పంచాయతీకి వచ్చిండు నాడేడు కని తీసుకున్నాడు ఇది భూమిని. ఇలా 10 గుంటలు ఉన్నది అన్నాడు వాడు. ఇళ్ళనో గల్లనో 10 గుంటలు ఎక్కువ ఉన్నది ఇల్లా అన్నాడు. ఉన్నది అన్నాడు. గడ్డో ఏమో పంచుకుంటే 10 గుంటలు ఎక్కువ వస్తుంది కూడా. అయితే ఆ 10 గుంటలలో 5 గుంటలు మనం తీసుకోవాలి. మళ్ళీ ఇది ఎంత పంచుకుంటారో అంత అలాగ రావాలి. ఇప్పుడు వచ్చిన 10 గుంటలు నీ పేరు మీద పంట చేపించుకున్నావు. సరే ఆడ 5 గుంటలు ఎక్కడ పెట్టుకున్నాడో అర్థమైతలేదు. అదే అర్థమైంది. ఇంట్లోనే ఉండొచ్చురా, ఇదే పెద్దగా ఉన్నది. మరి ఇళ్ళనే ఉంటదని అనుకున్నాడు. ఇదే ఒప్పందం చేసి ఇదే తీసుకున్నాడు ఆడు. ఈ బంధుకు తీసుకున్నాడు, అలాగుంటది. మనకేమో అక్కడ ఇచ్చిండు సన్నగా. మీ నాయనమ్మ మంచిది కాదు బిడ్డ, మీ తాత గాని మీరు కుబ్బాయి గాని ఓయవో ఎవడు ఇద్దరు ఉంటే అట్లనే ఉంటదమ్మా. ఓడైతే మందులు పంపిస్తే తాపుతాడు, రాజీ ఆ బిడ్డల సంతకాలు పెట్టుకున్నాడేమో. ఇక కథం అయిపోయా సౌదా చేసుకున్నాడు అనమాట. అప్పటి మట్టు పెట్టుకున్నాడు కానీ